రోటరీ క్లబ్ కాకినాడ సన్ రైజ్ నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ గుత్తికొండ శ్రీరామ్ పేర్కొన్నారు. హోటల్ రాయల్ పార్క్ లో జరిగిన రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం మరియు అధికార పర్యటనకు 2026-27 సంవత్సరంకు రోటరీ జిల్లా 30-20 గవర్నర్గా బాధ్యతలు స్వీకరించి మొదటిసారిగా కాకినాడకు విచ్చేసిన గుత్తికొండ శ్రీరామ్, ఏవి హరిప్రసాద్, వి దుర్గా మహేష్ను నూతన అధ్యక్ష కార్యదర్శులుగా కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ గుత్తికొండ శ్రీరామ్ మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజ్ వారు చేసే కార్యక్రమాలకు తన సహాయ సహకారాలు అందిస్తానని, అలాగే నూతన సభ్యులకు రోటరీ చేస్తున్న సమాజ సేవల పట్ల వారికి అవగాహన కల్పించాలని, తద్వారా మరిన్ని కార్యక్రమాలు రోటరీ ద్వారా సమాజానికి అందించగలమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విశిష్ట సేవలు చేసిన సభ్యులను ఆయన సత్కరించారు. అధ్యక్షుడు హరిప్రసాద్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, విమెన్ ఎంపవర్మెంట్ తో పాటు రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీరామ్ నిర్దేశించిన కార్యక్రమాలు సభ్యుల సహకారంతో అమలు చేస్తామని పేర్కొన్నారు. అసిస్టెంట్ గవర్నర్ ఎన్ వెంకటలక్ష్మి మాట్లాడుతూ రోటరీ కార్యక్రమాలు వివరించి తన సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ ఎం వీరభద్రారెడ్డి, డాక్టర్ డివిఆర్ పూషా, క్లబ్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ఏవి రంగారావు, క్లబ్ లర్నింగ్ ఫెలిసిటేటర్ ఎంవి సుబ్రహ్మణ్యం, ఇతర క్లబ్స్ నుండి సభ్యులు పాల్గొన్నారు. సెక్రటరీ దుర్గా మహేష్ ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసిన అతిథులందరికీ రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజ్ తరపున ధన్యవాదాలు తెలియజేశారు. Only when all members are treated equally with respect and fairness. Without community service, there is no Rotary. క్లబ్ పోతే కమ్యూనిటీ నష్టపోతుంది. పబ్లిక్ భాగస్వామ్యం లేకపోతే ప్రభుత్వం ఒక్కటే ఏమీ కూడా చేయలేదు. ఉదాహరణకి ఫ్లడ్స్ సమయంలో, ఫ్లడ్స్ వచ్చినప్పుడు, అలాగే కరోనా వచ్చినప్పుడు మరి మన రోటరీ సభ్యులు ఎంతోమంది మరి మా క్లబ్ నుంచి కూడా ఈరోజు మళ్ళీ ఫొటోస్ పెట్టడం కూడా జరిగింది. అందరూ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఆ ఫ్లడ్ ఏరియాస్కి వెళ్ళి, ముఖ్యంగా విజయవాడ ఆ సైడు మొత్తం అందరికీ కూడా వాళ్ళందరికీ కూడా మరి హెల్ప్ చేయడం జరిగింది. ఫుడ్ గ్రెయిన్స్ అవన్నీ కూడా సప్లై చేయడం జరిగింది. అలాగే కరోనా వచ్చినప్పుడు కూడా ఎంతోమంది సభ్యులందరూ కూడా వారు మిగతా వాళ్ళందరికీ కూడా ఆ సఫరర్స్ అందరికీ కూడా చేయూతనిచ్చడం జరిగింది. కాబట్టి ఇటువంటి పెద్ద వచ్చినప్పుడు ఒక చిన్న ప్రాజెక్టులు చేస్తే వ్యక్తి ద్వారా చేసే ప్రాజెక్టులు ఎవరైనా చేయొచ్చు. కానీ పెద్ద ప్రాజెక్ట్ చేసినప్పుడు మాత్రం అవి ఒక సంస్థ మాత్రమే సంస్థ ద్వారా మాత్రమే చేయడానికి మరింత దృఢంగా నడిచి పరుగులు తీసే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. మెంబర్షిప్ అనే దాని గురించి మాట్లాడాలంటే మెంబర్షిప్ను పెంచుకోవడం అనే దాని మీద ఒక నిరంతరమైన యజ్ఞమే జరుగుతూ ఉంది రోటరీలో. ఒక 4 అడుగులు ముందుకేస్తే 5 అడుగులు వెనక్కేస్తున్నాం. ఎందుకంటే కొద్దిగా తగ్గుతుంది తప్ప దాని నుంచి ఎంతోమంది వెనక్కి వెళుతూనే ఉన్నాం. దీని మీద చాలా చర్చలు, చాలా అభావం, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సెమినార్లు, ఇన్స్టిట్యూట్లు ఎన్ని జరిగినా కూడా అది అక్కడే ఆగింది. ఆగటానికి చాలా కారణాలు ఉన్నాయి. సమాజంలో వచ్చే మార్పులు, జీవన ప్రమాణాలు, జీవితంలో వేగం, అనేక కారణాలు ఉన్నాయి దీనికి. రోటరీలో ఎక్కువ మంది రాకపోవడానికి అది పక్కన పెడదాం. కాసేపు రాని వాళ్ళ గురించి మనం ఆలోచించద్దు, వచ్చిన వాళ్ళ గురించి ఆలోచిద్దాం. ఈ జిల్లానే తీసుకుంటే 4800 వరకు వెళ్ళటం, మళ్ళీ వెనక్కి రావటం, 4400, 500, 600, 700 ఎవ్రీ ఇయర్ ఈ నెంబర్ గేమ్ ఆడి చివరికి 4200 చిల్లరలు ఆగి ఉన్నాం. ఈ రోటరీ సంవత్సరంలో రోటరీ నిర్దేశించిన ప్రోగ్రామ్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీరామ్ గారికి సహాయంతో, సభ్యుల సహకారంతో చేస్తానని, అలాగే ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం, విమెన్ ఎంపవర్మెంట్తో పాటు శ్రీరామ్ గారి రైతులకు సహాయపడడం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా క్లబ్ చేసే కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించాలని గవర్నర్ శ్రీరామ్ గారిని కోరుతూ, నాకు క్లబ్ ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చిన మా క్లబ్ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు.